చాలా థ్యాంక్స్ మ్యామ్. మేము 2 years నుంచి అంటే వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కాకపోతే అక్కడ మాకు ఇంప్రూవ్ అనేది కనపల్లా. తర్వాత 1 month కన్సీవ్ అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇది. హలో అండి, చూసారు కదా ఈ కపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు. పీసీఓడి ఉంది, వాళ్ళు కన్సీవ్ అయ్యారు. ఇలా చాలా మంది పీసీఓడి ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందని ఇది నేను పోస్ట్ చేస్తున్నాను. పీసీఓడి ఉంటే కన్సీవ్ అవ్వరు అన్నట్టు ఏమీ లేదండి. మీరు ఇంకా డిప్రెస్ అయ్యే కొద్దీ మీకు ఇంకా కొంచెం లేట్ అవుతుంది తప్ప త్వరగా కన్సీవ్ అవ్వడానికి అవ్వదు. సో డిప్రెస్ అవ్వకుండా హ్యాపీగా ఉండండి. పీసీఓడిలో కొంతమందికి ఎగ్ గ్రోత్ రాదు, కొంతమందికి ఎగ్ గ్రోత్ వచ్చినా రప్చర్ అవ్వదు, కొంతమందికి ఎండోమెట్రియం లైనింగ్ అంటూ పెరగదు సరిగ్గా. సో మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఐడెంటిఫై చేయించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ కపుల్ వాళ్ళకైతే ఎగ్ గ్రోత్ బాగా వస్తుంది కానీ ఎగ్ రప్చర్ అవ్వట్లేదు. అది మేము ఫస్ట్ సైకిల్లోనే ఐడెంటిఫై చేసి రప్చర్ అవ్వడానికి ట్రీట్మెంట్ ఇచ్చాము. వెంటనే వాళ్ళు కన్సీవ్ అయ్యారు అండ్ దే ఆర్ సో హ్యాపీ. సో మీరు కూడా మీ ప్రాబ్లం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే అతి త్వరగా కన్సీవ్ అవుతారు. విష్ యూ గుడ్ లక్.